హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో శారీతో డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శారీకి వన్ సైడు పెద్ద బార్డరు, వన్ సైడు చిన్న బార్డరు వచ్చిందండి. పెద్ద బార్డర్ నుండి బాటమ్ లెంత్ని మెజర్ చేసుకుందాము. బాటమ్ లెంత్ 41 ఇంచెస్ అండి. ఇలా బాటమ్ లెంత్ని మెజర్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న చిన్న బార్డర్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 1.5 మీటర్ని యూజ్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కోసం 1.5 మీటర్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ 15 ఇంచెస్ సైడ్ స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కోసం కూడా 1.5 మీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు శారీ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ 1.5 మీటర్, బ్యాక్ పార్ట్ 1.5 మీటర్ తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బాటమ్ పార్ట్ని అండ్ లైనింగ్ బాటమ్ పార్ట్ కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ని, శారీ క్లాత్ని, బాటమ్ పార్ట్ రెండు కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇది వన్ సైడ్ పార్ట్, ఇది అనదర్ సైడ్ పార్ట్ అండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని 1 మీటర్ క్లాత్ని తీసుకుంటున్నానండి. క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. బాడీ లెంత్ 15.5 ఇంచెస్. పైన కింద స్టిచ్చెస్తో కలిపి 15.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా లెంత్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్, షోల్డర్ 5.5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ 2.5 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ అండి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 8.5 ఇంచెస్ అండి. వెస్ట్ 7.5 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ లో తీయట్లేదండి, ఎందుకంటే స్లీవ్స్ పెట్టట్లేదండి. సో అందుకని ఫ్రంట్ లోతు తీయట్లేదు. ఇప్పుడు మార్క్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పైన బాడీ కోసం రా సిల్క్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. దీనికోసం 1/2 మీటర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ విడ్త్ 12 ఇంచెస్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. రా సిల్క్ క్లాత్ని ఫోల్డింగ్ చేయట్లేదండి. సో అందుకని
12 ఇంచెస్ విత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. బాడీ సైజ్ కోసం ప్లెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి సైడ్ పార్ట్ కోసం. వీడియోలో చూపించిన విధంగా బాడీ సైడ్ పార్ట్ కోసం ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. రఫుల్స్ కోసం 4 లేయర్స్ క్లాత్ని తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 16 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి లెంత్ని మెజర్ చేసుకోవాలి. లెంత్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ దగ్గర నుండి 7.5 ఇంచెస్ చుట్టూ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే 4 సర్కిల్స్ వస్తాయండి. ఇప్పుడు 2 సర్కిల్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ ఎడ్జెస్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ దగ్గర ఎంత మెజర్మెంట్ కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి లెంత్ మెజర్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ డౌన్ పార్ట్లోన బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో 1/2 ఇంచ్ విచ్ పెట్టాలండి స్టిచ్చెస్ కోసం. ఈ విధంగా విచ్ పెట్టి లెంత్ మెజర్ చేసుకోవాలి. లెంత్ 28 ఇంచెస్. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుందండి. రఫుల్స్ కోసం క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో అందుకని ఈ మెజర్మెంట్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా 7 ఇంచెస్ కర్వ్లా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న పాయింట్కి కార్నర్ దగ్గర నుండి మెజర్ చేసుకుంటే 4 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్న పార్ట్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. తక్కువ ఉన్నది బాడీ డౌన్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సెంటర్లో మార్క్ చేసుకొని డౌన్ పార్ట్లో ఈ విధంగా తక్కువ ఉన్న క్లాత్ వైపు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ దగ్గర సెంటర్లో మార్క్ చేసుకొని ఈ విధంగా స్లిట్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ 2 లేయర్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర లెంత్ అనేది మార్చుకోవాలి. ముందు 2 లేయర్స్ 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నట్లుగానే కర్వ్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. కార్నర్ దగ్గర నుండి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఈ 4 లేయర్స్కి బయట వైపు చుట్టూ జిగ్జాగ్ చేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రా సిల్క్ క్లాత్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. టోటల్ విత్ 12 ఇంచెస్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. రఫుల్ లేయర్స్ జిగ్జాగ్ చేయగా ఈ విధంగా వస్తాయండి, కర్వ్స్ లాగా. ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ని బ్యాక్ బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత రఫుల్స్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, షోల్డర్ పార్ట్ దగ్గర సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో లేయర్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా 2 లేయర్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ప్లెయిన్ క్లాత్ని బాడీ సైడ్స్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా పెట్టుకొని కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి బాడీ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకున్నాం కదా, సో అందుకని లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ని రివర్స్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకున్న పార్ట్ లోపల వైపుకి పెట్టుకోవాలి. ఈ విధంగా రా సిల్క్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ జరిగిపోకుండా ఉండడానికి పిన్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా క్లాత్ జరగకుండా ఉండడానికి పిన్స్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పిన్స్ కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ అండ్ స్లీవ్స్ దగ్గర అండ్ బాడీ సైడ్ పార్ట్స్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి.
క్రాస్ క్లాత్ తీసుకోవాలండి. 1.5 ఇంచెస్ విత్ క్రాస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పైన ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. నెక్ చుట్టూ ఈ విధంగా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా స్లీవ్స్ దగ్గర కూడా క్రాస్ క్లాత్ తీసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత స్లిట్స్ పెట్టుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు పైనుండి స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే స్టిచ్చెస్ అనేవి రఫుల్స్ మీద పడతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు డౌన్ పార్ట్ 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి కటింగ్ చేసుకోవాలండి షేప్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని ఈ విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ సైడ్ కూడా బాటమ్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ మార్క్ చేసుకున్నట్లుగానే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. చెస్ట్ 17 ఇంచెస్, వేస్ట్ 15 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. రఫుల్స్ ఈ విధంగా వస్తాయండి. చూసారు కదండి, ఈజీగా శారీతో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.